ఈ నెల 24వ తేదీన హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని 7 మండలాలలో నిరుద్యోగ యువతకు అర్హతలను బట్టి ఉద్యోగాల జాబ్ మేళా నిర్వహిస్తామని అన్నారు. గ్రామాల వారికి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లో ఓట్లు తెచ్చేది కార్యకర్తలే, సమస్య పరిష్కరించేది కార్యకర్తలని అన్నారు. ఈ నెల 21 నుంచి విడతల వారీగా గ్రామాలలో పర్యటిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వైద్యపరంగా, త్రాగునీటి పరంగా, వ్యవసాయానికి సంబంధించినటువంటి పరంగా, లేదా ఇతరత్ర అంటే మౌలికంగా ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నా అవి ఇక్కడ మా చందు కానీ మీ మండల నాయకత్వం అంతా కూడా రమణ ఉంటాడు. దయచేసి గ్రామం వారీగా మీరు ఆ సమస్యలన్నీ రాపియండి. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కాగితం ఇచ్చి అన్నీ ఒక్కసారి కలిపితే పంచాయతీరాజ్ ఒకటవుతుంది, ఆర్ఎండ్బి ఒకటవుతుంది, వెటర్నరీ ఒకటవుతుంది, మెడికల్ అండ్ హెల్త్ ఒకటవుతుంది. మీరు అన్ని ఒక్క కాగితం మీద మా గ్రామానికి సమస్యలను ఆశిస్తారు. నేటి పంపలేదు ఆ కాగితాన్ని. ఏ డిపార్ట్మెంట్ ఇవాళ డాక్టర్లు ఎట్లా వచ్చారు? కన్ను డాక్టర్ కన్నుకే, చెవు డాక్టర్ చెవుకే, పళ్ళ డాక్టర్ పళ్ళకే, గుండె డాక్టర్ గుండెకే, కిడ్నీ డాక్టర్ కిడ్నీకే. కాబట్టి ఇట్లనే మీరు కూడా డిపార్ట్మెంట్ అట్లే ఉన్నాయి. కాబట్టి డిపార్ట్మెంట్ వారీగా కాగితాలు రాసియండి. ఆ కాగితాలన్నింటినీ ఏది అత్యవసరమో అది ముందు రాయండి. దాన్ని వెంటనే అత్యవసరంగా పరిష్కారం చేసేటువంటి బాధ్యత రాదు. మీరు లంబా చోడా లిస్ట్ రాసిచ్చి మీరు నాకు చెప్పినట్టు నేను చేయనట్టు ఉండద్దు. మా కాంగ్రెస్ కుటుంబం ప్రజలు అనేక చెప్తారు, చెప్పినవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అలా ఏదైతే అత్యవసరమో, ఏదైతే మనం ఇలా పరిష్కరించాలి, ఏంటంటే త్రాగునీరు బోర్ కావాలి, లేదా పైప్ లైన్ కావాలి, ట్యాంక్ కట్టాలి, లైట్లకు పోల్ వేయాలి, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇరిగేషన్ మీద కొంచెం కాలువ తీయాలి, లేకపోతే ఇంకా అక్కడ ఉండబడేటువంటి ఒక చెరువును నింపాలి. ఇటువంటి ఏమున్నా అవన్నీ రాపియండి. గ్రామాల వారీగా వాటన్నిటినీ పరిష్కారం చేస్తాం. నేను కూడా 21వ తారీఖు నుంచి రోజు ఎన్నికలు ఎట్లయితే పొద్దున 4-5 సాయంత్రం 4-5 గ్రామాలు తిరిగినామో అదేవిధంగా 21 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. 21వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో 7 మండలాల్లో మండలానికి సంబంధించి ఒక్కొక్క రోజు టూర్ పెట్టి అట్లా ఫస్ట్ పేజీలో ఒక 8 గ్రామాలు, సెకండ్ పేజీలో ఒక్కొక్క 8 గ్రామాలు, అవన్నీ కూడా గ్రామాలను చేసేటువంటి తిరిగేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా 24వ తారీఖు నాడు మీరు గ్రామాల మిమ్మల్ని కోరుతాను ఇయ్యాలి అనౌన్స్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ అధికారికంగా కంప్యూటర్ పేపర్ జాబ్ మేళా ఉంది తిరుమల గార్డెన్లో. ఎవరెవరైతే మీ ఊర్లో పోయినప్పుడు ఉద్యోగం లేదని, పార్ట్ టైం కావాలి, లేకపోతే ఇంకెక్కడో కావాలి, 1 నుంచి పీజీ 0 నుంచి పీజీ చదువుకోకుండా ఉద్యోగం కావాలంటే వాళ్ళతో సహా ఎవరి తరగతిలో వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున జాబ్ మేళా పెట్టిస్తూ ఉన్నాం మనం. మీరు మీ ఊర్లల్లో ఎవరెవరైతే చదువుకోక కుటుంబానికి ఆధారంగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళను ప్రాధాన్యత చేసి మీరు ఆ జాబ్ మేళకు తీసుకొచ్చే విధంగా వాళ్ళందరికీ ఊర్లలో చెప్పండి.